హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన టాలీవుడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాం. లైక్ రజనీకాంత్ గారు అండ్ చిరంజీవి గారు ఒకే యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నారా? వీళ్ళిద్దరిలో సీనియర్ ఎవరు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలలో కామన్ పాయింట్ ఉండే సినిమాలు ఏంటి? రాజమౌళి హీరోస్ అంటే ఎవరు? ఎందుకు వీళ్ళని రాజమౌళి హీరోస్ అని అంటారు? మహేష్ బాబు గారికి తెలుగు చదవడం రాయడం రాదా? ది 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్లో మన తెలుగు సినిమాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎన్ని ఉన్నాయి? అవి ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇలాంటి మరెన్నో అన్నోన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. వెల్కమ్ టు ది టాలీవుడ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 4 ఇన్ తెలుగు బై వెంకట్ వంశీ. నెంబర్ 1. మన దేశంలో ప్రస్తుతం బాక్సాఫీస్ రెవెన్యూ ప్రకారం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడే నెంబర్ 1 ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉంది. నెంబర్ 2. 2022లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 278 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మన దేశంలో మొట్టమొదటిగా ఒకే ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అన్ని సినిమాలు రిలీజ్ అయిన ఇయర్ 2022. ఇప్పటి వరకు ఈ రికార్డ్ని మన ఇండియాలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బ్రేక్ చేయలేదు. నెంబర్ 3. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిగా ₹1,00,00,000 కలెక్ట్ చేసిన సినిమా ఏదో తెలుసా? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన అడవి రాముడు అనే సినిమా. నెంబర్ 4. బాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ అయిన సంజయ్ దత్ గారు అండ్ మనీషా కొయిరాలా గారు మన టాలీవుడ్లో యాక్ట్ చేశారు అని తెలుసా? అవును, మనీషా కొయిరాలా గారు క్రిమినల్ అనే సినిమాలో మెయిన్ లీడ్ యాక్ట్రెస్ హీరోయిన్గా చేశారు అండ్ సంజయ్ దత్ గారు చంద్రలేఖ అనే సినిమాలో ఒక కెమియో రోల్ చేశారు. ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే ఇవి 2 సినిమాలే వీళ్ళు మన టాలీవుడ్లో యాక్ట్ చేసిన లాస్ట్ మూవీస్. దీని తర్వాత మళ్ళీ యాక్ట్ చేయలేదు. ఈ 2 సినిమాలలో మెయిన్ లీడ్ హీరోగా యాక్ట్ చేసిన యాక్టర్ నాగార్జున గారు. వీళ్ళని టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్ కింగ్ నాగార్జున గారు. నెంబర్ 5. మీకు తెలుసా రజనీకాంత్ గారు అండ్ చిరంజీవి గారు ఒకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నారు. అదే మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ MFI. ఇక్కడ రజనీకాంత్ గారికి చిరంజీవి గారు జూనియర్గా ఉండేవారు. అంటే 1973లో రజనీకాంత్ గారు MFI నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. 1977లో చిరంజీవి గారు MFI నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. అంటే రజనీకాంత్ గారు 4 సంవత్సరాలు సీనియర్ చిరంజీవి గారి కంటే యాక్టింగ్ పరంగా. ఇది పక్కన పెడితే ఎవరి ఇండస్ట్రీలో వాళ్ళే తోపులు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చిరంజీవి గారు గాడ్ ఫాదర్ అండ్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రజనీకాంత్ గారు గాడ్ ఫాదర్. మనకి ఎలాంటి సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా మనం అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని ప్రూవ్ చేసిన ది గ్రేట్ లెజెండరీ యాక్టర్స్ రజనీకాంత్ గారు అండ్ చిరంజీవి గారు. నెంబర్ 6. మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ముగ్గురు యాక్టర్స్ కూడా మొట్టమొదటిగా పోలీస్ క్యారెక్టర్ చేసిన సినిమాలు గబ్బర్ సింగ్, దూకుడు, టెంపర్. ఈ మూవీస్లో పోలీస్ క్యారెక్టర్స్ చేశారు. అయితే ఈ ముగ్గురు యాక్టర్స్ కూడా వాళ్ళ 25వ సినిమాలో పోలీస్ క్యారెక్టర్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన 25వ సినిమా గబ్బర్ సింగ్, ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేశారు. మహేష్ బాబు గారు నటించిన 25వ సినిమా దూకుడు, ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన 25వ సినిమా టెంపర్, ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేశారు. సో ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి అంటే 25వ సినిమా అండ్ పోలీస్ క్యారెక్టర్. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ 3 మూవీస్ కూడా వాళ్ళ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్టెడ్ అండ్ క్రాస్డ్ మూవీస్. ఈ మూవీస్ తర్వాత వాళ్ళ కెరియర్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఎవరు ఊహించని రేంజ్కి వెళ్ళారు. వీళ్ళ మూవీస్లో ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంది. అదే వీళ్ళు నటించిన 7వ సినిమా అయిన ఖుషి, ఒక్కడు, సింహాద్రి సినిమాలలో భూమిక గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు అండ్ ఇవి కూడా బ్లాక్ బస్టర్ మూవీస్గా మారాయి. నెంబర్ 7. రాజమౌళి హీరోస్ అంటే గుర్తొచ్చే యాక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1తోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే సింహాద్రి సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. తర్వాత రామ్ చరణ్ గారితో
తన కెరియర్ స్టార్టింగ్లోనే సెకండ్ మూవీ మగధీరాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తర్వాత ప్రభాస్తో ఛత్రపతి సినిమాతో తన కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. తనని ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో ఉరా మాస్ సినిమాని చూపించాడు. సో రాజమౌళి గారి కెరీర్ స్టార్టింగ్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తీస్తూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ గారి కెరీర్కి బూస్టప్ ఇస్తూ మూవీస్ని తీశారు. అలా ప్రజెంట్ బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీనే మార్చేశారు. ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టారు. అలాగే RRR సినిమాతో ఇండియన్ సినిమా పవర్ ఏంటో నిరూపించారు. ది బిగ్గెస్ట్ మూవీ అవార్డ్ ఇన్ ది వరల్డ్, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మూవీ అవార్డ్ అయిన ఆస్కార్ అవార్డ్ని సాధించారు. సో ఈ ముగ్గురు యాక్టర్స్ మరియు రాజమౌళి గారు కలిసి తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమాని ప్రపంచ పటంలో పెట్టారు. ఇందుకే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ గారిని రాజమౌళి హీరోస్ అని అంటారు. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే రాజమౌళి గారు లేకపోతే వీళ్ళు లేరు, వీళ్ళు లేకపోతే రాజమౌళి గారు లేరు. తప్పుగా అనుకోవద్దు, బట్ ఇట్స్ ట్రూ. రాజమౌళి గారు లేకపోయినా వీళ్ళు హీరోస్గా సక్సెస్ అయ్యేవారు, స్టార్డమ్ వచ్చేది. బట్ ఇంత పెద్ద స్టార్డమ్ అండ్ సక్సెస్ వచ్చేది కాదు. అలాగే ఈ ముగ్గురు యాక్టర్స్ లేకుంటే రాజమౌళి గారు కూడా ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండేవారు కాదు. ఎందుకంటే వీళ్ళతో తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా వీళ్ళ కోసమే రాసుకున్నాడు. వీళ్ళ వల్లనే ఆడాయి. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR సినిమాలలో ఆ రోల్స్లో ఎన్టీఆర్ గారిని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోగలమా? లేదు. మగధీర, RRR సినిమాలలో ఆ రోల్స్లో రామ్ చరణ్ గారిని తప్ప వేరే వాళ్ళని చూడగలమా? లేదు. అలాగే ఛత్రపతి, బాహుబలి మూవీస్లో ప్రభాస్ గారిని తప్ప వేరే వాళ్ళని అనుకోగలమా? లేదు. ప్రభాస్ అంటే బాహుబలి, బాహుబలి అంటే ప్రభాస్. ఇలా రాజమౌళి గారిని డైరెక్టర్ చేసిన యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి గారికి మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన యాక్టర్ రామ్ చరణ్. అలాగే రాజమౌళి గారికి చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇచ్చిన యాక్టర్ ప్రభాస్. రాజమౌళి గారిని ఇంటర్నేషనల్ లెవెల్స్కి తీసుకెళ్లి ఆస్కార్ సాధించేలా చేసిన యాక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు. వీళ్ళ నలుగురి వల్లనే మన తెలుగు సినిమా అండ్ ఇండియన్ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. సో ఇందుకే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ని రాజమౌళి యాక్టర్స్ అని అంటారు. నెంబర్ 8, మీకు తెలుసా మహేష్ బాబు గారికి తెలుగు చదవడం రాయడం రాదు. ఎందుకంటే మహేష్ బాబు గారు పుట్టి పెరిగింది చెన్నైలో, చదువుకుంది కూడా చెన్నైలోనే. అందుకే మహేష్ బాబు గారికి తెలుగు చదవడం రాయడం రాదు. బట్ మదర్ టంగ్ తెలుగు అవ్వడం వల్ల తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడతారు. అమ్మా నాన్న ఇద్దరు తెలుగు వాళ్ళు కాబట్టి. మరి డైలాగ్స్ ఎలా ప్రిపేర్ అవుతారు అంటే డైరెక్టర్ గారు డైలాగ్స్ చెప్తారు, దాన్ని అడాప్ట్ చేసుకొని మహేష్ బాబు గారు తన స్టైల్లో చెప్తారు. ఒకవేళ లెంతీ డైలాగ్స్ ఉంటే తెలుగు డైలాగ్స్ ఇంగ్లీష్లో రాసిస్తారు. అంటే మనం చాట్ చేస్తాం కదా, అలా రాసిస్తారు. అప్పుడు వాటిని చూసి చదువుకొని గుర్తుపెట్టుకొని తన స్టైల్లో డైలాగ్స్ చెప్తారు. నెంబర్ 9, CNN IBN న్యూస్ ప్రకారం 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్లో 10 తెలుగు సినిమాలు ఉన్నాయి. అవేంటో తెలుసా? నెంబర్ 1, పాతాళ భైరవి 1951. నెంబర్ 2, మల్లీశ్వరి 1951. నెంబర్ 3, దేవదాసు 1953. నెంబర్ 4, మాయాబజార్ 1957. నెంబర్ 5, నర్తనశాల 1963. నెంబర్ 6, మరో చరిత్ర 1978. నెంబర్ 7, మా భూమి 1979. నెంబర్ 8, శంకరాభరణం 1980. నెంబర్ 9, సాగర సంగమం 1983. నెంబర్ 10, శివ 1989. ఇవే మన దేశంలో ఉన్న 100 అతి గొప్ప సినిమాలలో మన తెలుగు సినిమాలు. నెంబర్ 10, బాహుబలి 2 2017లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్గా సాటర్న్ అవార్డ్ సాధించింది. తర్వాత RRR 2022లో ఒక నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్గా ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్గా నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూస్ టాప్ 10 ఫిల్మ్స్లో ఒకటిగా నిలిచింది. అండ్ 2 decades తర్వాత మన ఇండియాకి ఆస్కార్ అవార్డ్ని సాధించిన మూవీ RRR. బోనస్ ఫ్యాక్ట్, మన దేశం నుండి మొట్టమొదటిగా ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? భాను అత్తయ్య గారు. ఈమె ఒక కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ పెయింటర్. భాను అత్తయ్య గారు 1983లో గాంధీ అనే సినిమాకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా ఆస్కార్ అవార్డ్ సాధించారు. సో ఇవి గైస్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్ గురించి తెలియని కొన్ని నిజాలు మీరు తెలుసుకున్నారు అని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి టాపిక్స్ మీద మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్
చివరిగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఆ వీడియోని వెంటనే మీరు చూడగలరు. సో సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై హింద్.